హిందువులకి బయట వాళ్ళు ఎవ్వరు శత్రువు నక్కర్లేదు. మనోళ్ళల్లో మనమే కామెంట్ చేస్తుంటాం. ఇప్పుడు భజన చెయ్యటం అంటే ఏంటి? చాలా భక్తి భావనతో దేవుణ్ణి తలుచుకుంటూ జై శ్రీరామ్ రామ 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 కృష్ణ 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 ఇది మన గుండెల్లో నుంచి వచ్చేటటువంటి స్వరం. కానీ ఎవరన్నా పొగడతా మాట్లాడినప్పుడు ఏందిరా భజన చేస్తున్నావు అని మనమే మాట్లాడేస్తున్నాం. ఇది దోషం ఎక్కడుంది? మన దగ్గర ఉందా, వాళ్ళ దగ్గర ఉందా? వేరే మతం వాడు అంటున్నాడు, ఇది మనమే మాట్లాడుతున్నాం. అలాగే తీర్థం అంటే కొబ్బరి నీళ్ళు కావచ్చు, మామూలు నీళ్ళల్లో కాస్త కర్పూరము తులసి ఆకులు వేసి కావచ్చు, దేవుడు ఎదుట పెట్టి దాన్ని పవిత్రంగా తాగుతాం. కానీ మద్యం తాగేవాడు ఎరా తీర్థం తాగేవా అని మందు తాగేవాడు ఇంకొక మందు తాగేవాడిని అడుగుతున్నాం. హిందువే ఇక్కడ, ఇది సమస్య. అట్లాగే ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి సంబంధించి తెలిస్తే మాట్లాడచ్చు, తెలియకపోతే మాట్లాడచ్చు. తెలిసి తెలియక మాట్లాడదు, ఏదో కామెంట్ చేసేయాలి. మనం 10 మంది చేత శభాష్ అనిపించుకోవాలంటే ఒక పాస్ చేసేస్తాం. ఇందులో పాయింట్ డబ్బుల కోసం అని చెప్పేసి 10 రోజులు పెట్టారు. డబ్బుల కోసం 10 రోజులు పెడితే 10 రోజులు ఫ్రీ దర్శనాలు కూడా ఎందుకు పెడతారు? ఇది మేల్కోటే ఆలయం, శ్రీరంగం ఆలయం, ఇట్లాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రసిద్ధ వైష్ణవాలయాలన్నింటిలో కూడా 10 రోజులు ఉంటుంది. వాళ్ళ లెక్క ఏంటి అంటే ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ఏకాదశి కాన్సెప్ట్ ఏంటి వాళ్ళందరూ చెప్పేటటువంటిది అంటే ఇది గ్రౌండ్లో రియాలిటీ తెలియాలా, లేదా వాళ్ళతో మాట్లాడన్నా ఉండాలి. నేను రిపోర్టింగ్ చేస్తున్నాను కాబట్టి, అలాంటి పెద్దల ఇంటర్వ్యూలు తీసుకున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. వివిధ సంస్కృత యూనివర్సిటీలు, వేద విద్యాలయాలకు సంబంధించినటువంటి వాళ్ళతో అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ వేసి ఈ రష్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని, ఎందుకంటే ఈ చాలామంది ఈ మొక్కే అడుగుతున్నారు, శ్రీరంగంలో 10 రోజులు ఉంటుంది, మేల్కోటలో 10 రోజులు ఉంటుంది, లేకపోతే ఇంకో చోట 10 రోజులు ఉంటుంది, ఇక్కడ ఎందుకు లేదు అన్నాడు. అప్పుడు వీళ్ళు ఒక కమిటీ వేస్తే వాళ్ళు వేదిక్ మ్యాథ్స్ ప్రకారం ఒక లెక్క ఆయా గుళ్ళతో మాట్లాడి వాళ్ళందరితో డేటాలు తీసుకుని ఫైనల్ చేసింది ఏంటంటే ఉత్తరాయణం దక్షిణాయనం అంటారు. విష్ణుమూర్తికి నిద్రపోయేటటువంటి సందర్భాన్ని దక్షిణాయనం అంటారు, నిద్ర మేల్కొనే సందర్భాన్ని ఉత్తరాయణం అంటారు. ఇది మనకి ఇక్కడ 365 రోజులు, విష్ణుమూర్తికి ఒక రోజు. ఉదయాన్నే ఆయన నిద్రపోయి అదే ఉదయాన్నే మేల్కొని రాత్రి నిద్రపోయాడు. 6 నెలలు అవుతుంది అక్కడ. ఉత్తరాయణం దక్షిణాయనానికి సంబంధించినటువంటిది అటు సగం ఇటు సగం అవుతున్నటువంటిది. ఈ ఉత్తరాయణానికి సంబంధించినటువంటి సందర్భంలో ఆయన లేచి ఈ మధ్యలో అంటే ఉదయాన్నే లెగవగానే వాళ్ళ అంచనా, ఇది నేను నా సొంత ఊహలతో చెప్పట్లేదు, అప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు లెక్క చూస్తే 80 నిమిషాల పాటు స్వామివారు కాలకృత్యాలు తీర్చుకుంటారు. ఆ 80 నిమిషాల తర్వాతన ఆయన ముక్కోటి దేవలతో, అంటే ఇది డైలీ ఆయన యాక్టివిటీ డైలీ, మనకి ఏడాదికి ఒకసారి, ఆయనకి డైలీ అన్నమాట. అలాగా ఉత్తర ద్వారం దగ్గరకు వచ్చి అక్కడ ఈ ముక్కోటి దేవతలు స్వామివారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వారందరికీ ఉత్తర ద్వారంలో ఆయన కనబడతారు. కనబడి వాళ్ళ యొక్క బాగోగులు కనుక్కోవడం కానీ, వాళ్ళకి సంబంధించిన సమస్యలకి పరిష్కారం కానీ అవన్నీ చేస్తారు. ఉత్తర ద్వారం అంటే ఉత్తమ ద్వారం. అక్కడ ఆయన 40 నిమిషాల పాటు అక్కడ గడుపుతారు. ఏది వాళ్ళ లెక్క ప్రకారం. ఆ 40 నిమిషాలంటే మన దేశ కాలమాన లెక్కల ప్రకారం, మన సైన్స్ ప్రకారం 10 రోజుల పాటు అని లెక్క వేయబడింది. అందుకని ముక్కోటి ఏకాదశి రోజున నుంచి 10 రోజుల పాటు దర్శనాలు అన్నటువంటిది వైష్ణవాలయాలలో ఏర్పాటు చేయడం అన్నటువంటిది శ్రీరంగం కానీ లేకపోతే మేల్కోట కానీ ఇట్లాంటి. ఈవెన్ ఒకప్పుడు తిరుపతిలో లేదు, మహంతుల కాలంలో ఈ ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటిది తీసుకురావడం కోసం ఆలయ విస్తరణ కూడా జరిగినటువంటి సందర్భం ఉంది ఆ రోజుల్లో. అయితే అప్పట్లో ఇంత ప్రాధాన్యం లేదు. ఇప్పుడు క్రమంగా చైతన్యం రావటం, వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రజలు గ్రహించడం వలన వస్తున్నటువంటి క్రౌడు, ఈ క్రౌడ్ సందర్భంలో పెరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఇప్పుడు వైకుంఠ ఏకాదశి రోజునే అని కాదు, ఇది సరిగ్గా ప్రజల్లో తీసుకెళ్లాల్సింది ఏంటి, 10 రోజులు కూడా వైకుంఠ ఏకాదశి కిందేనమ్మా అని చెప్పగలగాలి. 10 రోజులు ఇదే అని చెప్పగలగాలి. అలాగే ఉట్టి తిరుమల కొండ మీదనే కాదు,
దేశంలో ఎక్కడ, దేశం కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఇందుగలడందు లేడని సందేహము ఎందెందు వెతికినా అందందే హరిగలడు అన్నటువంటిది. కాబట్టి ప్రపంచంలో ఎక్కడున్న వైష్ణవాలయానికైనా వెళ్ళినా ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు ఉంటాయి, స్వామివారి ఆశీస్సులు ఉంటాయి అన్నటువంటిది. కాబట్టి దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకుని వెళ్ళగలిగి ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా ప్రభుత్వం కావచ్చు, దేవాదాయ శాఖ కావచ్చు, తీసుకెళ్ళి ఉంటే ఈ తొక్కేసలాటలు, ఈ గొడవలు ఉండేది కాదు. ఇంకోటి మనకు చాలామంది డబ్బులకు అమ్ముకోవడం కోసం, లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేశారు, ఇట్లాంటి మాట్లాడుతున్నారు. ఈ టైంలో వేరే మతం వాళ్ళు మాట్లాడలేదు, ఇది హిందువులే మాట్లాడుతున్నారు. కొంచెం మనం హిందూ చైతన్యం వస్తోంది, ఇప్పుడు వస్తున్న చైతన్యాన్ని ఆ ఉద్వేగభరితమైనటువంటి అంశాలలోకి, రాజకీయాలలోకి చొప్పించి లేనిపోని రగడలు చేసుకోవద్దు. చేతనైతే ఇప్పుడు ప్రసాదం, పులిహార, దద్దోజనం ఇట్లాంటిది ఏమైపోతుంది, చివరికి జబర్దస్తుల కామెడీల కింద మారిపోతుంది. జబర్దస్తుల కామెంట్ ఏముంటుంది, ఆడు పులిహార కలుపుతున్నాడు, ఏంటండి అది ప్రసాదం, మనం పులిహారని ఎంత పవిత్రంగా భావిస్తాం. దద్దోజనం అంటే స్వామివారి ప్రసాదం కింద ఫీల్ అవుతాం. కొండ మీద పెడుతున్నారు లేదా పులిహార, దద్దోజనం, వాటిని కూడా ఏమని మాట్లాడుతున్నారు. పులిహార అంటే ఒక కామెడీ, దద్దోజనం అంటే ఒక, అంటే పులిహార గాడు, దద్దోజనం గాడు, ఇట్లాగ మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసే పదాలు ఎవరెవరో వాడుతుంటే మనం ఆ ట్రాప్లో పడిపోయి మాట్లాడడం కరెక్టో కాదో ఆలోచించుకోండి. నాది పొరపాటు అయితే మన్నించండి.